2024 ఎన్నికల్లో జగన్ పార్టీ అయిన వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైనాట్ 175 అని చెప్పుకుంటూ వచ్చిన జగన్ కనీసం అందులో సగంలో సగం కూడా గెలుచుకోలేకపోయారు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఆయనకంత సీన్ లేదనుకున్న పవన్ కళ్యాణ్ ఏకంగా 21 సీట్లు గెలుచుకున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన గెలిచింది. అయితే వైసీపీ అధికారం కోల్పోయింది కాబట్టి అదే ప్రతిపక్ష పార్టీ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రస్తుతం వైసీపీ పార్టీకి లేవు. చివరికి జగన్ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయారు. మరి ఈ ప్రతిపక్ష హోదా అంటే ఏంటి? దానికి ఉండే రూల్స్ ఏంటి? ప్రస్తుతం జగన్ ఆయన పార్టీ వైసీపీ పరిస్థితి ఏంటి? అసలు ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో ఎందుకు ఉండాలి? ప్రతిపక్షం లేకపోతే ఏమవుతుంది? దీని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21, వైసీపీకి 11, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో ఆ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటాయి. సాధారణంగా ప్రభుత్వంలో లేని పార్టీలను ప్రతిపక్షం అని పిలుస్తారు. కానీ ఆ పార్టీలకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే మాత్రం ఆ పార్టీ ఖచ్చితంగా ఆ శాసనసభలో మొత్తం స్థానాల్లో కనీసం 10% స్థానాలు గెలుచుకోవాలి. ప్రస్తుతం ఏపీ శాసనసభలో మొత్తం 175 స్థానాలున్నాయి. ఈ లెక్కన వైసీపీ 18 స్థానాలు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కానీ ఆ పార్టీ కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఈ ప్రతిపక్ష హోదా ఉంటే లాభాలేంటి, లేకపోతే నష్టాలేంటో తెలుసుకునే ముందు అసలు ప్రతిపక్షం అంటే ఏంటి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏం చేస్తుందో చూద్దాం. మనం తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేశామనుకోండి, అది తప్పు అని మనకు చెప్పేవాళ్ళు లేకుంటే అలానే తప్పులు చేసుకుంటూ పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఉంటేనే మనం మంచి దారిలో వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిపక్షం అనేది ప్రభుత్వం చేస్తున్న పనులను పరిశీలించడం, తప్పులు చేసే వాటిని సరిదిద్దమని చెప్పడం, ప్రజలకు మంచేదో చెడేంటో ప్రభుత్వానికి సలహా ఇవ్వడం. ఒకవేళ ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం తన ఇష్టానుసారం పనిచేసుకుంటూ వెళ్తుంది. ఎవరు వారిని ప్రశ్నించరు. కాబట్టి వారు తప్పులు చేసినా పట్టించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం ప్రభుత్వానికి ఒక రకమైన చెకింగ్ సిస్టమ్ లాంటిది. ఇక నిజం చెప్పుకోవాలంటే చాలా వరకు ప్రతిపక్షాలు ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్న పార్టీలు తాము చేయాలనుకున్న పనిని చేసుకుంటూ పోతూనే ఉంటాయి. ఈ ప్రతిపక్ష హోదా ఉంటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అసెంబ్లీ సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది. కేబినెట్ హోదా కలిగి ఉండడంతో పాటు పిఎస్, పిఏ సహా సిబ్బంది అలవెన్సులు, అందుకు అనుగుణమైన ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది. సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే సమయంలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు. అలాగే సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది. అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం దక్కుతుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 16వ, 17వ లోక్సభల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచిపోయింది. 2014లో కేవలం 44 సీట్లు, 2019లో 52 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే స్పీకర్ అధికారంలో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2024లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కావాల్సిన సీట్లను గెలుచుకుంది. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేతకు సివిసి, ఎన్హెచ్ఆర్సీ, లోక్పాల్ వంటి సంస్థ అధిపతుల నియామకాల్లో భాగస్వామ్యం ఉంటుంది. 1984 లోక్సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక జగన్ విషయానికి వస్తే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీకి 67 స్థానాలు వచ్చాయి. కానీ తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో జగన్ కి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. ఆయనకు సభలో ఎక్కడ సీటు కేటాయించాలనే విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారు. సభ జరుగుతున్నప్పుడు చర్చకు సమయం కేటాయింపు, ప్రశ్నలకు అవకాశం వంటి వాటిలో ప్రాధాన్యం ఉండదు. కేవలం ఆయన కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేకు దక్కే అలవెన్సులు, ఇతర అవకాశాలు మాత్రమే వస్తాయి. కేబినెట్ హోదా లభించే అవకాశం లేదు. ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. గతంలో చంద్రబాబు కూడా 3 దఫాలు విపక్షంలో ఉన్నప్పటికీ ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కడంతో కేబినెట్ స్థాయి ప్రోటోకాల్ కేటాయించారు. కానీ ప్రస్తుతం జగన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు చేసేలా మీ సపోర్ట్ అందించండి.